బాబు అట్లే అట్లే హలో జరగండి బాగా ఓకేనా జెండా ఎగరేస్తా ఉన్నారు మాజీ ఎంపీ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భించుకుని నేడు మన గౌరవ స్థానిక శాసనసభ్యుల వారు కొమరం భీమ్ గారికి గోనుపేట కొమరం భీమ్ గారికి పూలదండ వేయాల్సిందిగా కోరుతున్నాం సార్. అగరొత్తులు పూల పత్రిక అందివ్వండి అమ్మా ఎమ్మెల్యే గారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలి, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలి. మన నేడు గోనుపేపులి కొమరం భీమ్ గారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భించుకొని ప్రముఖ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ఎంపీ గారు మనం బాబురావు గారు కూడా భీమ్ గారికి పూలదండ సమర్పిస్తున్నారు. మంచి రోజు, ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో 1982లోని జనాభా నగరంలో కూర్చొని మొత్తాన్ని కూడా ప్రపంచ హెడ్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు మొత్తం నిర్ణయించుకున్నారు. ఈరోజు ఆదివాసులకు అవకాశం ఇవ్వాలని, వాళ్ళకు శుభం కలగాలని, వాళ్ళ చట్టాలు వాళ్ళకు ఉండే హక్కులు మొత్తం కూడా మేలు జరగాలని పద్ధతులు ఈరోజు మాకు గుర్తించారు. ఎందుకంటే మేము కొండ కోణంలో ఉంటారు, మా వాళ్ళు ప్రధానంగా అడవులో ఉంటారు, వాళ్ళకి అటవీ సంపద పోడు భూమి తప్ప వేరే ఆధారాలు లేవు. అలాంటి భూమి చేసే వాళ్ళని అలాంటి వాళ్ళు మొత్తం గుర్తించి ప్రపంచంలో 203 దేశాలు ఉంటే ఒక అంటార్టిక్ ఖండం తప్ప మిగతా 6 ఖండాలు మొత్తం కూడా ఆదివాసులు ఉన్నారు. ఎక్కడ చూసినా ఆదివాసులు ఉన్నారు. అసలు ఇంగ్లీషు ఆదివాసులు మాట్లాడేవాళ్ళు మొట్టమొదటిసారి అమెరికాలో ఇంగ్లీషు మాట్లాడేది ఆదివాసులు. అది ప్రపంచ భాషగా మారిపోయింది. అంత శక్తి సామర్థ్యం గల వ్యక్తులు. అలా ఏంటంటే ఏ ఖండంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా ఆదివాసులు మొత్తం కలిసి ఈరోజు కలిసికట్టుగా ఆదివాసుల దినోత్సవం చేయాలని చెప్పేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మాకు ఈ అవకాశం కల్పించారు. అందుకనే మా వాళ్ళు కూడా రకరకాల పార్టీలు వెనక, రకరకాల మతాల వెనక, రకరకాల ప్రాంతాల్లో, రకరకాల గిరిజన సంఘంలో ఉన్నారు. కానీ ఈ రోజు అతను ఏ పార్టీలో ఉన్నా, ఏ గిరిజన సంఘంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా మాకు కలిసి రావాలి, కలిసికట్టుగా ఉమ్మడిగా మేము నిర్ణయాలు తీసుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క పండుగను జయప్రదం చేయడం కోసం మేము భద్రాచలం టౌన్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి పిఓ గారితో మాట్లాడి కార్యక్రమం ఎలా చేయాలి లేటని మొత్తం కూడా దాన్ని ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఇక్కడ అనంతరం అక్కడ మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి దగ్గర కూడా పూలమాల వేస్తారు. ఆ ఎల్లేదారిలో కూడా దుర్గావతి గారి దగ్గర కూడా పూలమాల వేస్తారు. అదేవిధంగా అక్కడ కొమరం భీమ్ దగ్గర కూడా పూలమాల వేస్తారు. ఆ తర్వాత గిరిజన భవన్లో మేము గుమ్మడిగా కలిసి మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ తర్వాత ఏంటంటే మా సాంస్కృతిక కార్యక్రమాలు, రేలపాటలు, డోలి ఆటలు, డోలు కొయ్యల ఆటలు, ఇంకా రకరకాల ఆటలు పాటలతోని మా యొక్క సభను ముగిస్తామని చెప్పేసి ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవంగా ప్రకటించినటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ దినోత్సవంగా ఆగస్టు 9వ తారీఖు ప్రకటించారు. సంతోషకరం. అయినప్పటికీ ఈ ఒక్కరోజు మాత్రమే ఐటీడీఓ పరిధిలో మాత్రమే ఈరోజు ఆదివాసీ దినోత్సవం మాత్రమే జరుగుతుంది. మండల కేంద్రాలలో ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు సంబంధించిన దాంట్లో ఇన్సెట్ తీసుకొని ఖచ్చితంగా మండల కేంద్రాలలో అధికారికంగా ప్రకటించాల్సినంత అవసరం ఉంది ఆదివాసీ దినోత్సవాన్ని. ఈ ఆదివాసీ దినోత్సవంగా ఒక్కరోజు పండుగ చేసుకొని మాత్రమే వదిలేస్తా ఉన్నారు.
ఈ రోజు ఏజెన్సీలో ఆదివాసీలకు సంబంధించినటువంటి పడుతున్నటువంటి బాధల మీద ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ భారతదేశ ప్రభుత్వం కానీ పట్టించుకోని పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీకి సంబంధించినటువంటి ఏజెన్సీ మొత్తంలో కూడా ఈ రోజు ఒక పక్క ఆగస్టు 9వ తారీఖు మాత్రమే ఆదివాసీ దినోత్సవాన్ని పండుగ చేసుకోమని చెప్పేసి ఒక రోజు మాత్రం చేస్తా ఉన్నారు. తర్వాత ఆదివాసీలకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆదివాసీలు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి చట్టాన్ని లూటీ చేస్తా ఉంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎస్సీ అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసుని ఒక పక్క నీరుగారుస్తా ఉంటే కనీసం అదే అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆదివాసీల పేర్లతో టెండర్లు వేస్తే ఇసుక ర్యాంపులు అట్లాగే వైన్ షాపులు సంబంధించినటువంటి టెండర్లు ఆ ఒక్కరోజు మాత్రం ఆదివాసీలు కనబడతా ఉన్నారు తప్ప ఇతర దానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ కోడి మీద కొట్టాలి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా కరెంట్ అయినా లైట్ అయినా అట్లాగే వాళ్ళ జీవనోపాధికి అభివృద్ధి కావాలని చెప్పేసి మాత్రం ఆదివాసులు కనబడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య మొత్తం మీద ఉత్తర్వులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అట్లాగే ఈ ఆదివాసీ ఐటీఏ పరిస్థితి కలుగుతూ కాకుండా మండల కేంద్రాల్లో ఆ పద్ధతిలో చేయాలని చెప్పి